అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించిన ఆఫ్లైన్ లో కాలేజ్ కి ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేస్తే సరిపోతుంది మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అయితే డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలి అనేది డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో చెప్తాను. అవి క్యారీ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్ అయ్యి ఉంటుందో మీరు ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోండి. ముందుగా మీరు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే 2 సెట్లు జెరాక్స్ కాపీస్ అనేది నేను ఏదైతే చెప్తానో అవన్నీ క్యారీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా అయితే 3 సెట్లు జెరాక్స్ కాపీస్ పక్కన పెట్టుకోండి. ముందుగా ఏం చేస్తారంటే మీ యొక్క ఆన్లైన్లో అలాట్మెంట్ ఏదైతే డౌన్లోడ్ చేసి ఉంటారో మీకు ఎక్కడ సీట్ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇది అలాట్మెంట్ ఆర్డర్. ఇది ఒక ఇక్కడ మీరు 2 సెట్లు జెరాక్స్ కాపీస్ అని తీసుకోండి. అలాగే జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో యాక్సెప్ట్ మై జాయినింగ్ ఉంటుంది కదా ఆన్లైన్లో, అది కూడా మీరు జెరాక్స్ కాపీస్ అనేది కూడా క్యారీ చేసుకోండి. ఇవన్నీ క్యారీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి? క్యాస్ట్ సర్టిఫికేట్. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ 1 క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th కాదు ఇంటర్మీడియట్ వరకు మొత్తం స్టడీస్ అన్ని కూడా మీరు క్యారీ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఫీజు రిమెంట్స్ లేదు, ఇన్కమ్ లేని వాళ్ళు అవసరం లేదు. ఎవరైతే ఇన్కమ్ పెట్టుంటారో ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ పెట్టుంటారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. నెక్స్ట్ మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది కూడా క్యారీ చేయాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే సిఎఫ్పి కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కానీ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ స్కౌట్స్ కానీ ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటారో ఆ యొక్క సర్టిఫికేట్ అనేది కూడా మీరు క్యారీ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. నెక్స్ట్ మీ యొక్క ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి మీరు మినిమం ఒక 5 క్యారీ చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క పాస్పోర్ట్ ఫొటోస్ అనేది 5 క్యారీ చేయండి. అగైన్ చెప్తున్నాను, స్టార్టింగ్ ఏంటి మీ యొక్క అలాట్మెంట్, నెక్స్ట్ మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటి? థర్డ్ 1 మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, 4th 1 మీ యొక్క స్టడీ, 5th 1 ఇన్కమ్ సర్టిఫికేట్, 6th 1 ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 7th 1, నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఉంటే 8th 1 ఇది క్యారీ చేస్తారు. నెక్స్ట్ 9th 1 ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఇంక రిమైనింగ్ ఏవి కూడా మీకు అవసరం లేదు. అండ్ గుర్తుపెట్టుకొని మీకు కాలేజ్ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో మీరు ఒరిజినల్స్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు మీరు సబ్మిట్ చేయండి. అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీరు ఇచ్చేయద్దు. అగైన్ మీరు బెటర్ ప్రిఫరెన్స్ వచ్చిన తర్వాత అగైన్ మీరే ప్రాబ్లం అవుతారు. కాబట్టి ఫైనల్ ఫేజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మీకు నచ్చిన కాలేజ్ ఓకే అనుకున్నా ఫైనల్ ఫేజ్ అయ్యే వరకు వెయిట్ చేసుకోండి అప్పటి వరకు కూడా. ఓకేనా. అండ్ ఎవరికైతే ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ లేదో మీరు ఎలాంటి ఫీజు అనేది కూడా కాలేజీకి పే చేయొద్దు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత మీరు ఆ కాలేజ్ ఓకే కంటిన్యూ అయిపోతాం అనుకుంటే అప్పుడు ఫీజు అనేది పే చేసుకోండి. ఓకేనా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీజ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టిల్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మీ యొక్క ఫస్ట్ ఇయర్కి సంబంధించిన క్లాస్ వర్క్ 19th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. వెంటనే క్లాసెస్ స్టార్ట్ అయిపోవు, జస్ట్ డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి ఆఫ్ డేస్ ఉండొచ్చు కొన్ని కాలేజెస్ అయితే. జస్ట్ మీకు బేసిక్స్ అయితే మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించి నేర్పిస్తారు. అప్ టు మీ ఫైనల్ ఫేజ్ అయ్యే వరకు జస్ట్ ఇవే బేసిక్స్ అయితే ఉంటాయి. మీరు క్లాస్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఇంకా నెక్స్ట్ మీకు ఒకవేళ ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ త్రూఅవుట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ and are not physically reporting at the allotted college, the provisional allotment will be treated as a vacancy for the subsequent phase, and the provisional allotment of phase 1 of APEAP set 2024 admission will be automatically stands cancelled and the candidate has no claim on the seat allotted. Further, if the candidate reports through self-reporting and does not report physically at the college on or before 22nd. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ కాలేజ్కి రిపోర్ట్ చేయకపోయినా, ఆన్లైన్లో రిపోర్ట్ చేయకపోయినా లేదా ఆఫ్లైన్లో రిపోర్ట్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీ సీట్ అనేది వేకెన్సీ కిందన ప్రొవైడ్ చేసేస్తారు. ఓకేనా. మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోయినా ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో చేయకపోయినా 2 మీరు కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. ఆన్ ఆర్ బిఫోర్ మనకు 22nd వరకు టైం ఇచ్చారు. 22 కానీ 22 లోపే మీరు కంప్లీట్ చేసుకోండి, లేకపోతే మీ యొక్క సీట్ అనేది కోల్పోతారు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు.
అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేసుకొని 2 సెట్‌లో మీరు పక్కన సెపరేట్‌గా పిన్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మీరు వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా లైన్ వైస్‌గా, ఆర్డర్ వైస్ పెట్టుకొని వాళ్ళు మీకు ఇచ్చిన ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఒక పేపర్ ఇస్తారు. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా టిక్ మార్క్ పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకుంటారు. మీ సీట్ అనేది. ఒకవేళ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైనా లేకపోతే వాళ్ళకి వితిన్ ఎ టైమ్‌లో మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పండి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇవి ఈఏపీ సెట్‌కి సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించిన మనకి ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందో. సో, 22 లాస్ట్ డేట్ కాబట్టి సో, ఇవి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.